ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం 6 to 10 టేబుల్ ట్రిక్ అనేది హ్యాండ్ సైన్స్ మీద చూసాం. ఇప్పుడు 12 to 20 అనేది మైండ్ లోనే మీకు క్యాలిక్యులేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ 12 to 20 టేబుల్స్ ట్రిక్ కి మీకు పర్ఫెక్ట్ గా 9 టేబుల్స్ ట్రిక్ అంటే మీకు ఎలాగో 5 టేబుల్స్ పర్ఫెక్ట్ గా వచ్చి 6 నుంచి 10 వరకు ఏదైనా హ్యాండ్ సైన్స్ ద్వారా చేసి చెప్తారు కదా. ఇప్పుడు 12 to 20 టేబుల్స్, ఈ 12 to 20 టేబుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు స్టార్టింగ్ నుంచి బై హార్ట్ చేసేస్తాం చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 69 సార్ అని చెప్పేసి అడుగుతారు. 69 సార్ అంటే గుర్తు తెచ్చుకొని ఫస్ట్ నుంచి మీకు మెమరైజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఒకసారి చూడండి. ఒక్కసారి ఆ ట్రిక్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 16 టేబుల్ అడిగింది మీకు చూడండి. ఓకేనా, ఫస్ట్ మనకి 16 టేబుల్ తెలియదు, కానీ ఇక్కడ ఉన్న నంబర్ ఏంటి 6 టేబుల్ వచ్చి కదా మనకి. ఆ 6 టేబుల్ ఇప్పుడు రాసేద్దాం చూడండి. 6 టేబుల్ 6 1 ఎంత 6. మనం ఎప్పుడు డబల్ డిజిట్ లో రాయాలి. 6 అంటే 06 అని చెప్పేసి రాయాలి. ఓకేనా, 06 6 2 సార్ 6 3 సార్ 6 4 సార్ 6 5 సార్ 6 6 సార్ 6 7 సార్ సేమ్ 6 8 సార్ 6 9 సార్ 6 10 సార్ 6 11 సార్ 6 12 సార్ 72. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 16 1 జార్ అని చెప్పేసి అన్నాం కదా. 1 జార్, ఆ జార్ అనేది ఉంది కదా, జార్ అనే నంబర్ ఉంది కదా. ఆ నంబర్ అనేది ఎక్కడన్నా 10th ప్లేస్ ఉంది కదా. ఇది 1th ప్లేస్, ఇది 10th ప్లేస్. ఈ 10th ప్లేస్ కి ఏదైతే నంబర్ 1 జార్ అని చెప్పేసి ఏ నంబర్ అయితే అంటున్నామో ఆ నంబర్ ని ఈ 10th ప్లేస్ కి యాడ్ చేయాలి. ఇక్కడ నంబర్ ఏంటి 1 కదా, అంతేనా. ఈ 1 కి 0 యాడ్ చేస్తే ఎంత 1. అప్పుడు ఆన్సర్ 1. దాని తర్వాత నంబర్ ఏంటి 6 16. ఇప్పుడు 2 కి 1 యాడ్ చేస్తే ఎంత 3. పక్కన నంబర్ 2 అంటే 32. 3 కి 1 యాడ్ చేస్తే 4. పక్కన నంబర్ 8. 4 కి 2 యాడ్ చేస్తే 6. పక్కన నంబర్ 4. సేమ్ 5 కి 3 యాడ్ చేయండి 8 0 80. 6 కి 3 యాడ్ చేయండి 9 6. 7 కి 4 యాడ్ చేయండి 11 2. సేమ్ 8 కి 9 యాడ్ చేయండి 17. రిమైనింగ్ నంబర్ యాజ్ టీస్ వేసేస్తారు. 9 కి 5 యాడ్ చేస్తే 14. రిమైనింగ్ నంబర్ యాజ్ టీస్ రాసేయండి. 10 కి 6 యాడ్ చేస్తే 16. 0 యాజ్ టీస్ రాస్తారు. 11 కి 6 యాడ్ చేస్తే 17. 17 పక్కన రిమైనింగ్ నెంబర్ అవుతుంది 6 యాజ్ టీస్ రాసేయండి. సేమ్ 12 ప్లస్ 7 19. రిమైనింగ్ నెంబర్ ఎంత 2, అదే రాసేస్తారు. ఓకే సార్, ఇది టేబుల్ మనం బోర్డు మీద రాసుకుంటే ఈజీగా పేపర్ మీద రాసుకుంటాం కదా. ఇప్పుడు సడన్ గా అయితే ఎలా చెప్పాలని చెప్పేసి అంటాం కదా. సడన్ గా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 9 అడిగాను అనుకోండి. 16 6 9 ఎంత 54 కదా. 4 నేను రాసుకోండి. మిగిలిన ఇక 10th ప్లేస్ లో నెంబర్ ఎంత ఉంది 5 కదా. ఆ 5 ఏ జార్ ఎంత చెప్పాను 9. ఆ 5 కి 9 యాడ్ చేస్తే ఎంత 14. ఎంత వచ్చింది ఇప్పుడు 144. ఇప్పుడు 17 8 జార్ ఎంత అడుగుతాను. 17 8 జార్ 7 8 జార్ మనకు తెలుసు కదా. 7 8 జార్ ఎంత 56. 5 ఉంటది. నేను ఎంత జార్ అన్నాను 8 జార్. ఇక్కడ ఎంత నెంబర్ ఉంది 5 ఉంది కదా. 5 కి 8 చేస్తే 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 13. 136. ఇదంతా 17 8 జార్. ఇంకో నెంబర్ చెప్పండి మీరు 19 4 జార్ అన్నారు కదా. మరి 9 4 జార్ తెలుసు కదా. 9 4 జార్ ఎంత 36. 3 ఉంటుంది కదా. ఈ 3 కి 4 యాడ్ చేస్తాం 3 కి 4 యాడ్ చేస్తే ఎంత 7. 19 4 జార్ 76. ఈ విధంగా మీకు కొన్ని నంబర్స్ ఇస్తాను, అవి చేయండి. అంటే ఈ టేబుల్ ట్రిక్ లోని మీకు మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ గా ఇచ్చేస్తాను చూడండి. 18 9 జార్, నెక్స్ట్ 15 8 జార్, 17 7 జార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 9 జార్ చూడండి. ర్యాండమ్ గా ఇస్తాను, నాకు తెలియదు. ర్యాండమ్ గా చూద్దాం. 18 9 జార్ తెలియదు, కానీ మనకు తెలిసిన టేబుల్ ఏంటి 8 టేబుల్. 8 9 జార్ ఎంత 2. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంటుంది నేను ఎంత చాలండి ఇక్కడ 9 జార్. 9 కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు 7. 9 కి 7 యాడ్ చేస్తే ఎంత 16. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చినట్టు 162. ఈ విధంగా మనకి 12 to 20 టేబుల్స్ ట్రిక్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి మధ్యలో ఏ నంబర్ అడిగినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 అని చెప్పేసి అడిగారు. 26
ఇప్పుడు 26 అని చెప్పేసి అన్నప్పుడు 0 6 0 అని తెలుసు కదా మనకి. 0 6 0. ఇప్పుడు 2 6 ఎంత 12. ఎంత వచ్చింది 120. ఈ విధంగా 20 టేబుల్స్ వరకు మనకి ఈ చిన్న ట్రిక్ ద్వారా మనకి ఎంత ఈజీగా ఇప్పుడు ఎవరి మధ్యలో ఏది అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. మనకి 6 టేబుల్స్ వరకు పర్ఫెక్ట్ గా వస్తే 6 నుంచి 20 టేబుల్స్ వరకు మధ్యలో ఏ నంబర్ తో అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు కొన్ని క్వశ్చన్స్ మీ ఓన్ గా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు బాగానే ఉంటది. మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నా కానీ మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తే మీకు ఈ ట్రిక్స్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అవర్ టాపిక్, టుడేస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.